ఆ మధ్య ఒక తల్లి అంది, అయ్యా వాడు నా కడుపులో ఉన్నప్పుడు, మగబిడ్డ కదా, కడుపులో ఉన్నప్పుడు కడుపులో తన్నాడయ్యా, నాకెంత ముద్దనిపించిందో. కడుపులో ఉన్నప్పుడు తనితే ముద్దనిపించింది, కానీ వాడు పెరిగి పెద్దవాడై 25 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత నా కడుపు మీద తన్నుతున్నాడయ్యా. ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. కడుపులో ఉన్నప్పుడు తన్నాడు, నాకు అది పెద్ద బాధ అనిపించలా. వాడు తన్నుతూ ఉంటే, కేరింతలు కొడతా ఉంటే ఈ పిచ్చి తల్లి ఎంత మురిసిపోయిందో, ఎంత ఆనందపడదో, ఎంత కేరింతలేసిందో. ఆ బాధ నేను భరించా. కానీ 25 సంవత్సరాలు వాడు పెంచిన తర్వాత వాడి తండ్రిని తనటానికి కాలెత్తాడయ్యా. నన్ను తనటానికి కాలెత్తటమే కదయ్యా, ఏ గర్భంతో మోసానో ఈ గర్భాన్ని కాలుతో తన్నాడయ్యా. ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నానయ్యా. ఎందుకు యవన బిడ్డలు ఇలా మారిపోయారు? ఇలాంటి పరిస్థితుల్లోకి యవన బిడ్డలు మారిపోవటానికి కారణం ఏంటి? ఈ తల్లి వీళ్ళిద్దరినీ అపురూపంగా చూసుకుంది, ఇద్దరిని అపురూపంగా చూసుకుంది. ఈ బిడ్డను పురిటి నొప్పులు అనుభవించి కనకపోయినా కన్నబిడ్డను ఎంత ప్రేమగా చూసుకుందో ఈ బిడ్డను కూడా అంత మమకారంగా చూసుకుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇటు అన్యజనులు కానీ అటు ఇశ్రాయేలీలు కానీ వ్యసనపు ఊరిలో చిక్కుకున్న తర్వాత వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి చక్కగా చేయబట్టుకొని నడిపించింది. రారాజు చక్కగా చేయబట్టుకొని నడిపించింది. నాన్న రా, నాన్న రా, నాన్న నేను నడవలేను మమ్మీ అన్నాడు. మోసే శక్తి లేకపోయినా భుజం మీద వేసుకొని నా బిడ్డని ఎత్తుకుంది, ఇద్దరిని మోసింది. మోసి 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 ఆ కన్న గర్భం వీళ్ళకి సాకిరి చేసి చేసి ఇప్పుడు ఈ కన్న గర్భానికి 75 సంవత్సరాల వయసు వచ్చింది. రే చిన్న, నడవలేకపోతున్నాను రా, కాస్త బాత్రూమ్కి తీసుకెళ్ళరా. రే కళ్ళు కనపట్లేదురా, కాస్త బైబిల్ చదివి పెట్టరా. కాస్త చేయి పట్టుకొని 4 అడుగులు బయటికి తీసుకెళ్ళరా అంటే వీళ్ళేమన్నారు తెలుసా? వసదానపో నిజాలు మేము పట్టించుకో. అసలు నువ్వు ఏమంటా మా దగ్గర ఉన్నావో మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది.